జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంట ప్రధాన రహదారి శ్మశాన వాటిక వద్ద గురువారం మధ్యాహ్నం అతివేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆబాది జమ్మికుంట రోడ్డులో గల శ్మశాన వాటిక ముందు ఎదురుగా వస్తున్న కారు అధిక వేగంతో రాంగ్ రూట్లో వచ్చి ఒక్కసారిగా ద్విచక్ర వాహనంను ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. 3వ తరగతి చదువుతున్న ఆదిత్య అనే బాలునికి తలకు గాయమై కాలు విరిగి ప్రైవేట్ పార్ట్లో దెబ్బ తగిలి రక్తస్రావం జరిగిందన్నారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అటుగా బైక్పై వెళ్తున్న వ్యక్తులు చూసి క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం కొరకు కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించారన్నారు. కాగా జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.